నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు స్థాపన దివస్ రోజు మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి విశ్వ నాయకుడైనటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఉమారాణి గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా విచ్చేసిన అభయ్ పాటిల్ గారికి, సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీకి, వివిధ మోర్చాల అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.